ఎప్పుడో సమృద్ధినిస్తాడు దేవుడు నాకు ఎప్పుడు. నేను అడుగుతాను దేవుడిని ఒక్కొక్కసారి నువ్వు నన్ను అడగమన్నావు కదా. చిన్న సంఘము 20 మంది లేని ఈ సంఘములో దేవుడు చేసిన అద్భుతములు నా జీవితంలో ఎన్నో కోసలుగా ఉంటాయి. కారణం పోషిస్తున్నవాడు దేవుడు, ఆశీర్వదించిన వాడు దేవుడు, కార్యాలు చేస్తున్నవాడు దేవుడు, మహిమను తెచ్చుకుంటున్న వాడు దేవుడు. మీరు దేవుని స్తుతించడం ద్వారా, దేవుని మహిమపరచడం ద్వారా, దేవుని మహిమ పూర్ణముగా మీ హృదయముల ద్వారా ఏమున్నది మీకంటే మీరు పాతాళమును తప్పించాలి ఫలములకు వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే పాతాళమనే ఒక కోతి ఉన్నది, దానిలోనికి వెళితే యుగ యుగములు సింహాసనాసీనుడైన వాడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆయనను స్తుతించిన వారు సంతోషముతో వెళ్ళిపోతారు. ఆయనను ఆరాధించని వారు అప్పుడు అయ్యో అంటారు, కానీ మీరెవరో నేను వెనగడం పూర్తి అనండి. ఈరోజు దేవుని ప్రజలను దేవుడు చూస్తూ ఉన్నారు. పిలుపును పంపడానికి సొప్పకుడికి ఆరాధించి వెళుతూ ఉన్నటువంటి వాడు మౌనముగా లేడు, ధర్మశాస్త్రమును చదువుతూ వెళుతూ ఉన్నాడు. యేసే క్రీస్తు అనే హృదయంలో విశ్వసించాడు కాబట్టి అంత ప్రయాణము చేసి దేవుని సన్నిధికి వెళ్ళగలిగాడు. ఈ రోజు దైవ సన్నిధిలో ఉన్న ఆనందము, దైవ సన్నిధి వస్తున్నాడు. ఒకడు నిత్య జీవం కావాలని యమనస్తుడే బాల్యం నుండి నేను ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నానంటున్నాడు. అయితే దేవుడు అన్నాడు, అన్నిటికీ బాగానే ఉత్తరం ఇచ్చావు, కానీ ఒకటి కొదువుగా ఉన్నది ఒక్కటే చేసిన అంటే అది వాడికి ఇష్టము లేదు కాబట్టి. కానీ ఇక్కడైతే పిలుపు అడిగినప్పుడు నష్టపోకుడు అంటూ ఉన్నాడు, పూర్ణముగా నేను యేసే క్రీస్తుని విశ్వసిస్తున్నాను కాబట్టి నాకు బాప్తిస్మమే రక్షణ కంటే ఉన్న ఆనందమే లోకంలో రక్షణానందము కలిగిన మన జీవితాలు దావిదంటూ ఉన్నాడు, విరిగిన మనస్సుతో కలిగిన హృదయంతో ఎన్ని పనులు నీకిచ్చినా, నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చినా నేను నిలవడం తీర్చలేను. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణను నీవు నాకు అనుగ్రహించిన, ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడే దేవుడు, ఇంత నిత్య మహిమను మన కొరకు సిద్ధపరిచాడే. సామాన్యులమైన మన కొరకు అంత ఉన్నత మహిమలో నుండి వచ్చి మన కొరకు మన పక్షమున దేవుడు దిగి వస్తూ ఉన్నాడే. ఒక నిత్యుడు వలె ఎన్నో మార్లు మనం చేసే ప్రార్థన ఇట్టి గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనకి ఏం కావాలంటే లోకంలో మన కస్తూరమ్మ గారు చెప్పారు, ఏ అవయం బాగోకపోయినా దాని యొక్క బాధను అనుభవిస్తూ ఏడవడం కంటే దేవుడిని కలిగి సంతోషించడం లేదని. ఈ రోజు నువ్వన్నీ కలిగి ఉన్నావు కాబట్టి నీకు ఏ విలువ తెలియటలేదు. ఒక బాధ, ఒక అవయవంలో ఒక శ్రమ మనలో ఉంటే కనుక మనం ఎంత విలపిస్తామో తెలుస్తాం. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఆ